హలో హాయ్, నేను డాక్టర్ భార్జ. ఎందుకు ఇంత కోపంగా ఉన్నాను అని అడుగుతున్నారా? షోకాజ్ నోటీసులు అని ఇచ్చారు కదా మా వాళ్ళు. అందులో నువ్వు యూట్యూబ్లో పెడతావు, నువ్వు టీచర్వేనా, పరువు తీస్తున్నావు యూనివర్సిటీ అని అడిగారు. మరి నా పరువు తీసినప్పుడు యూనివర్సిటీ ఏం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు షోకాజ్ నోటీస్ పంపించేసేసి ప్రిన్సిపల్ ఆఫీస్కి కూడా కాపీ పెట్టమంటే ఫోన్ చేసేసి అక్కడ అమ్మాయికి, అమ్మ నేను హిస్టరీ ప్రొఫెసర్నమ్మా, ఇట్లా మెయిల్ పంపించాను సార్కి, ఆ మెయిల్ హార్డ్ కాపీ పెట్టండి సార్కి ప్రింట్ తీసి అంటే ఆ అమ్మాయి ఎట్లా పడితే మాట్లాడుతోంది. నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉందండి. ఆ అమ్మాయి పేరు కళ్యాణి అంటే, నేను కొత్తగా వచ్చాను, నువ్వు ప్రొఫెసర్ అయితే నాకేంటి, నువ్వెవరు, నేను ఆ జూనియర్ అసిస్టెంట్ని, నేనేమన్నా అటెండర్నా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందండి. ఇదేనా మరి వాళ్ళ పద్ధతి, సంస్కారం నేర్పించింది మరి వీసీలు రిజిస్ట్రార్లు? గ్రౌండ్ స్టాఫ్కి ఇదేనా నేర్పించేది? నన్ను ప్రశ్నించడం వాళ్ళకి ప్రశ్నించడం చేత కదా. నేను ఇక్కడి నుంచి ప్రతిదీ యూట్యూబ్లో ఇట్లనే పెడతాను. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇట్లనే పెడతాను. ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. కనీసం ఒక జూనియర్ అసిస్టెంట్కి ఒక ప్రొఫెసర్ని గౌరవించడం చేత కానీ యూనివర్సిటీ అది యోగి వేమన యూనివర్సిటీ. ఇది ఎక్కడి దాకానైనా పోనీ పర్వాలేదు. నన్ను ప్రశ్నించినప్పుడు వాళ్ళని ప్రశ్నించలేరా మీరు? అదుపులో పెట్టుకోలేరా మీ స్టాఫ్ని? మీరు కొంచెమైనా బుద్ధి ఉండాలి. అది ఎట్లా మాట్లాడుతుంది నా మీద రూడ్గా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా పల్లెటూరుల మీద మాట్లాడినట్టు మాట్లాడుతుంది, ఒక యూనివర్సిటీ స్టాఫ్ మాట్లాడినట్టు మాట్లాడట్లేదు ఆ అమ్మాయి. థ్యాంక్ యూ.